3 months బ్యాక్ రేషన్ కార్డ్ కోసం అప్లై చేశాము. స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్కి అయితే వెళ్ళండి. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని క్లిక్ చేయండి. ఓకే, గూగుల్లో ఎఫ్ఎస్సి సెర్చ్. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని కనిపిస్తుంది. ఓకే, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, అయిన తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన మీ సేవా నంబర్ అని ఉంటుంది. ఓకే, సో మీ సేవలో అప్లై చేసినప్పుడు మీకు ఎక్నాలెడ్జ్మెంట్ మీద మీ సేవ నంబర్ ఉంటుంది. సో ఆ నంబర్ని అయితే ఆ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ సేవ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీ సేవ నంబర్ని ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు రేషన్ కార్డ్ అప్రూవ్ అయితే అప్రూవ్ అని చూపిస్తుంది, అదే రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయిందని చూపిస్తుంది అనమాట. ఓకే, ఇలాగైతే మీరు కొత్తగా అప్లై చేసిన ఎఫ్ఎస్సి కార్డ్ని స్టేటస్ని చెక్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ని అయితే ఫాలో అవ్వండి.